హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, సార్ అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అని. సో ఈరోజు 4 మాటలు మనం మాట్లాడుకుందాం. 1, హౌ టు పాస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. హౌ టు ప్రిపేర్, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలనా లేదా. ఫస్ట్ లాస్ట్ టాపిక్ కోసం మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో ఎవరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో చూడకండి. సార్ ఏదో చెప్పేస్తారు, సార్ ఏదో చేసేస్తారని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం చూసి అనవసరంగా డిసప్పాయింట్ అవ్వకండి. సార్ ఏమీ చెప్పరు అన్నట్టుగా ఆలోచించుకొని చూడండి. డెఫినెట్గా ఈ వీడియోలో ఎంతో కొంత నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే దయచేసి ఈ వీడియో ఎక్కడితో టెండ్ చేసేయండి, వెళ్ళిపోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, సార్ జేఎన్టీయూ, అనంతపూర్, హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ వీటికి కూడా చేయండి సార్ అని. నేను యాక్చువల్గా ఈరోజు చేస్తుంది ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసం చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూనివర్సిటీస్ కోసం పక్కన పెట్టేసేయండి. మామూలుగా అసలు డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ కోసం నేను చేస్తున్నాను. ఓకే, కమింగ్ హియర్. కెన్ ఐ క్లియర్ ఎగ్జామ్? డెఫినెట్లీ ఎవరైనా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. అది ఎన్నో అటెంప్ట్ అయినా సరే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ధైర్యం సరిపోదు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, మనం ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో కెన్ ఐ క్లియర్ ఎగ్జామ్ అనేది అసలు మనం దాని జోలికి వెళ్ళకూడదు. మనం డెఫినెట్గా క్లియర్ చేయగలం అనే కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాలి. ఎప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటే మనం బాగా ప్రిపేర్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా మనం అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అసలు హౌ టు పాస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ ఒకటే, మనం ముందు కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి. రెండోది బాగా ప్రిపేర్ అవ్వాలి. అదే రెండో పాయింట్ మనకి, హౌ టు ప్రిపేర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. జాగ్రత్తగా చూడండి, నేను చెప్పేది బాగా ఆలకించండి. 10 సార్లు నన్ను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి ఎవరు. సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ టు ప్రిపేర్. మీరు సిలబస్ పేపర్ పట్టుకోండి, మీరు ప్రీవియస్ పేపర్స్ పట్టుకోండి. ఈ రెండు పట్టుకొని ఏ క్వశ్చన్స్ అసలు ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అనేది అండర్లైన్ చేసుకొని వాటి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి, ఎక్కువ దృష్టిలో పెట్టండి. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్, హౌ టు ప్రిపేర్ అనేది. ఇంకొకటి థర్డ్, వాట్ టాపిక్స్. ఏ యూనివర్సిటీ వాడైనా సరే 4 టాపిక్స్, 4 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. 4 చాప్టర్స్. ఈ 4 చాప్టర్స్ నుంచి 4 ఎస్సేస్ కంపల్సరీగా ఇస్తారు. ఖచ్చితంగా పార్ట్ బి వచ్చేసరికి ప్రతి యూనివర్సిటీలో, ఆర్ పార్ట్ ఏ ఆర్ సింగిల్ పేపర్ అయినా సరే 4 చాప్టర్స్, అంటే ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక్కొక్క ఎస్సే డెఫినెట్గా ఉంటుంటుంది. అందులో మనం మినిమం 4 నేర్చుకుంటే, ఆర్ మ్యాక్సిమం 4 అనుకోండి, నేర్చుకుంటే 4 ఎస్సేస్ వచ్చేస్తే 4 ఇంటూ కన్సర్న్ మార్క్స్ మనం వేసుకుంటే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. అవి ఏ టాపిక్స్ అయితే బాగుంటుంది సార్ అని అంటే, మీకు అంటే నాకు ఈజీగా ఉన్న టాపిక్స్ మీకు ఈజీగా ఉండకపోవచ్చు. కాబట్టి మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను రికమెండ్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ యూనిట్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్ మొత్తం అసలు ఏది వదలకూడదు. 2 పాయింట్స్, చాలామందికి యూనివర్సిటీస్లో ఇది అడగకపోవచ్చు, బట్ పాయింట్స్ అనేది డెఫినెట్గా మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫోర్త్ వచ్చేసరికి 3D to 2D ఆర్ 2D to 3D లాస్ట్ చాప్టర్ అంటాం. ఇది డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇందులో ఏదైనా తేడా కొడితే సెపరేట్గా ప్లేన్స్, సాలిడ్స్ అనేవి కూడా జస్ట్ క్యాజువల్గా బేసిక్స్ నేర్చుకొని రెడీగా ఉంచుకుంటే బెస్ట్. నేను హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే ఈ టాపిక్స్. ఓకే, ఇవి కొంచెం బాగా అర్థమవుతాయి అండ్ ఎక్కువగా మార్క్స్ కూడా స్కోర్ చేసుకునేటువంటి టాపిక్స్ కనుక ఇవి నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు టాపిక్ బై టాపిక్ వెళ్తాను. ప్రతి యూనివర్సిటీకి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ నేను వెళ్తాను. జాగ్రత్తగా చూడండి. టాపిక్స్లోకి వచ్చేసరికి మీరు కన్స్ట్రక్షన్ అనే టాపిక్ డెఫినెట్గా చూసుకోమని చెప్పాను కదా. కన్స్ట్రక్షన్లో మనకి 4 ఉంటాయి: పాలిగన్స్, కోనిక్ సెక్షన్స్, కర్వ్స్, స్కేల్స్. ఓకే, ఈ పాలిగన్స్లో మళ్ళీ ఏ పాలిగన్ అయినా అడగొచ్చు. అందులో జనరల్ మెథడ్, ఆర్క్ మెథడ్, సర్క్యులర్ మెథడ్. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. మనం చూసుకునేవి 4 టాపిక్స్ కదా. ఈ 4 టాపిక్స్లో కూడా కొసలు ఉంచకూడదు. ఒక టాపిక్ పట్టుకున్నామని అంటే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే తప్ప దాన్ని వదలకూడదు. అది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఓకే ఇది రాకపోవచ్చులే ఎగ్జామ్లో అని వదిలేశారనుకోండి, అదే ఇవ్వచ్చు. కాబట్టి కన్స్ట్రక్షన్లో అన్నీ కవర్ చేసుకుంటే తప్ప మీది కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వనట్టే. నెక్స్ట్ కమింగ్ టు కోనిక్ సెక్షన్స్. ఇందులో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఎలిప్స్లో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి. ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా కలిపి ఒక మెథడ్ ఉంటుంది, ఇది జనరల్ మెథడ్. ఎలిప్స్లో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి: ఆర్క్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్, అబ్లాంగ్ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. కమింగ్ టు పారాబోలా, పారాబోలాలో
జనరల్ మెథడ్ ఎలాగో ఉంటుంది, టాంజెంట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. టాంజెంట్ మెథడ్ అది చాలా 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 ఇంపార్టెంట్. కమింగ్ టు హైపర్బోలా, దీంట్లో అసిమ్ప్టోట్స్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి అసిమ్ప్టోట్స్ ఇస్తాడు, దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కవర్ అయితే తప్ప మనకి కవర్ అవునట్టు కోనిక్ సెక్షన్స్. ఇంకొకటి కోనిక్ సెక్షన్లో దీనికి టాంజెంట్ నార్మల్ డ్రా చేయడం కూడా మనకి రావాలి, అప్పుడే కోనిక్ సెక్షన్ కంప్లీట్ అయినట్టు. క్లోజ్. కమింగ్ హియర్ కర్వ్స్లోకి వచ్చేసరికి సైక్లాయిడ్స్, ఇన్వల్యూట్స్, స్పైరల్. సైక్లాయిడ్లో మళ్ళీ నార్మల్ సైక్లాయిడ్ ఉంటుంది, ఎపీ సైక్లాయిడ్ ఉంటుంది, హైపో సైక్లాయిడ్ ఉంటుంది, 3. ఇన్వల్యూట్, క్యాజువల్. ఈ ఇన్వల్యూట్, స్పైరల్ చాలా మందికి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండవు, సిలబస్లో కూడా ఉండవు. ఇన్వల్యూట్లో మళ్ళీ సర్కిల్కి ఎలాగైతే ఇన్వల్యూట్ చేస్తాము, స్క్వేర్కి ఎలాగ ఇన్వల్యూట్ చేయాలి, పెంటగన్కి ఎలా ఇన్వల్యూట్ చేయాలి అనేది బేసిక్ నేర్చుకుని వదిలేసుకోవడమే. నెక్స్ట్ కమింగ్ టు స్కేల్స్, ప్లెయిన్ స్కేల్, డయాగ్నల్ స్కేల్ అండ్ వర్నియర్ స్కేల్ అనేవి మనం చూసుకోవాలి. అప్పుడే కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్ అయినట్టు. ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని నాకు ఇందులో ఏమేమి ఉన్నాయి అవి నేను డెఫినెట్గా కంప్లీట్ చేసి తీరాలి, ఓకే డన్ అని చెప్పి సిలబస్ పేపర్లో కన్స్ట్రక్షన్స్ అనేది టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్స్. పాయింట్స్లో ఏమేమి చూడాలో చూద్దాం. పాయింట్స్లోకి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఈ 3 కనబడితే, ఇంకా ఉంటాయి మోడల్స్ యాక్చువల్గా, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 మోడల్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా మామూలుగా ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ డ్రా చేయమని ఇచ్చేయచ్చు, లేదా డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆన్ సేమ్ రెఫరెన్స్ లైన్ కీపింగ్ దేర్ ప్రొజెక్టర్ సమ్ డిస్టెన్స్ అపార్ట్ అని చెప్పివ్వచ్చు. లేదా చాలామంది ఇది చూస్తారు కానీ ఇది ఎవరు పట్టించుకోరు. మీకు ఆన్లైన్లో కూడా ఎక్కడ ఎవరు టీచ్ చేయరు, కాలేజెస్లో కూడా ఇది టీచ్ చేయరు షార్టెస్ట్ డిస్టెన్స్. ఒకవేళ టీచ్ చేసినా వేరేగా టీచ్ చేస్తారు, షార్ట్ కట్లో. అంటే యాంగిల్ తీసుకొని డ్రా చేయడం నేర్పిస్తారు. యాంగిల్ తీసుకొని డ్రా చేస్తే దీనికి మార్కులు ఇవ్వరు. షార్టెస్ట్ డిస్టెన్స్ వదిలేస్తారు, అమ్మ నాకు అర్థం కావట్లేదు ఇది అని. ఎగ్జామ్కి వెళ్తారు, మన అదృష్టం చాలా బాగోదు, అందుకని ఫెయిల్ అవుతూ వస్తున్నాం చాలా కాలంగా. షార్టెస్ట్ డిస్టెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి క్వశ్చన్ అది పడుతుంది, మనం చూసి షాక్ అయ్యి ఓకే పాయింట్స్ని పక్కన పెట్టేద్దాం అని అనుకుంటాం. బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్ చేస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. వన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లం మీరు అటెంప్ట్ చేశారని అంటే మీ మీద ఒక ఇంప్రెషన్ పడిపోద్ది కరెక్షన్ చేస్తున్నోడికి. ఏంటంటే అమ్మో ఇదే అటెంప్ట్ చేసాడంటే డెఫినెట్గా వీడికి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ మీరు చిన్న చిన్న తప్పులు చేస్తే పెద్దగా పట్టించుకోకుండా మార్క్స్ వేస్తారు. ఓకే, పాయింట్స్లో ఈ 3 డెఫినెట్గా పూర్తిగా కవర్ చేస్తేనే తప్ప పాయింట్స్ అవ్వనట్లే. సో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే పాయింట్స్ నేర్చుకునేటప్పుడు ఈ 3 కవర్ చేయడానికి ట్రై చేయండి, అయిపోతే టిక్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్ట్రైట్ లైన్స్. మనం ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పుకున్నట్టుగానే స్ట్రైట్ లైన్లో 3 కేసెస్ ఉంటాయి, స్టేజ్ 0, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. మ్యాక్సిమం ఎస్ఏస్ ఇచ్చినప్పుడు స్టేజ్ 2 అనేది మనకి ఇస్తాడు. ఎస్ఏ డెఫినెట్గా స్టేజ్ 2 నుంచి ఇస్తాడు. మన అదృష్టం బాగుంటే స్టేజ్ 1 నుంచి మనకి ఎస్ఏ రావచ్చు. అప్పుడప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో పార్ట్ ఏ ఈజ్ కంపల్సరీ అంటాడు. ఆ పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ స్టేజ్ 1 నుంచి ఇవ్వచ్చు, లేదా స్టేజ్ 0 నుంచి ఇవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టేజ్ 2 డెఫినెట్గా ఇస్తాడు. స్టేజ్ 2 వరకు చాలా మంది చూసేస్తారు కానీ ఇందులో ట్రేసెస్ అనే కాన్సెప్ట్ వదిలేస్తారు. ట్రేసెస్ నుంచి కూడా ఇవ్వచ్చు కనుక ట్రేసెస్ కూడా కంప్లీట్ అయితేనే మనం స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ చేసినట్టు. ఓకే, అప్పుడప్పుడు స్టేజ్ 0 కంప్లీట్ చేసేస్తాం ఫుల్గా, స్టేజ్ 1 చేసేస్తాం, స్టేజ్ 2 చేసేస్తాం. బట్ స్ట్రైట్ లైన్స్ తోటి వచ్చే ఇబ్బంది ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళేసరికి వాడు ఇచ్చే క్వశ్చన్ చూసి కొన్నిసార్లు మనమే షాక్ అవుతాం. ఈవెన్ ఫ్యాకల్టీగా మేమే షాక్ అవుతాం కొన్ని క్వశ్చన్స్ చూసి. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం మన మెథడ్లో అటెంప్ట్ చేసుకుంటూ స్లోగా అటెంప్ట్ చేసుకుంటూ వచ్చినంత గీస్తే చాలు. సో స్ట్రైట్ లైన్స్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే స్ట్రైట్ లైన్ కంప్లీట్ అయినట్టు టిక్ పెట్టుకోండి. ఆర్ఎల్ స్ట్రైట్ లైన్ కంప్లీట్ అవ్వనట్టే. ఈవెన్ ట్రేసెస్ పెండింగ్ ఉన్నా సరే మీది 99% అయ్యింది కానీ ఆ 1% అవ్వనట్టే. ఓకే, కమింగ్ టు ప్లేన్స్లోకి వచ్చేసరికి స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2 మనం సబ్జెక్ట్ చెప్పుకున్నట్లుగానే. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎస్ఏలో వచ్చేది స్టేజ్ 2. డెఫినెట్గా మన అదృష్టం బాగుంటే స్టేజ్ 1 ఇస్తాడు, లేదంటే మ్యాక్సిమం స్టేజ్ 2, 95% స్టేజ్ 2. స్టేజ్ 2 మనం మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కానీ కొన్ని టచ్ చేయలేదు మనం. అవి మీరు డెఫినెట్గా ఎలాగోలా నేర్చుకోవాల్సిందే. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఏ రాంబస్ అపియర్స్ యాజ్ ఎ స్క్వేర్ ఇన్ ఫ్రంట్ వ్యూ అని అడుగుతాడు, లేదా ఐసోసెలస్ ట్రయాంగిల్ అపియర్స్ యాజ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ ఆర్ టాప్ వ్యూ అని అడుగుతాడు, లేదా ఏ రెక్టాంగిల్ అపియర్స్ యాజ్ ఎ స్క్వేర్ ఇన్ టాప్ వ్యూ అని అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్ చేయాలి. ప్లేన్స్ మ్యాక్సిమం స్కోరింగ్ అండి. ఎందుకు స్కోరింగ్ అంటున్నానంటే జనరల్గా ప్లేన్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ స్టేజ్ 0 గీస్తాం, ఇక్కడ స్టేజ్ 1 గీస్తాం, ఇక్కడ స్టేజ్ 2 గీస్తాం. సపోజ్ స్టేజ్ 2 తప్పు అనుకోండి, లెట్ us say 14 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, 14 మార్క్స్ క్వశ్చన్ అంటే దీనికి 6, దీనికి 4, దీనికి 4 వేస్తాడు. స్టేజ్ 2 దగ్గర మనం ఏదో టిల్టింగ్ ఏదో తప్పు చేసాం అనుకోండి, స్టేజ్ 1 వరకు రైట్ అయితే మనకి 4 + 4 8 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. కొన్నిసార్లు స్టేజ్ 2 తప్పు చేసాం, స్టేజ్ 1 కూడా తప్పు చేసాం,
స్టేజ్ 0 కరెక్ట్గా గీస్తే అట్లీస్ట్ మనకి ఎంత ఇస్తాడు? 4 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ స్టేజ్ 1 తప్పు చేసి స్టేజ్ 2 కరెక్ట్ చేసాం, సారీ స్టేజ్ 0 తప్పు చేసాం, స్టేజ్ 1 కరెక్ట్ చేసాం అనుకోండి, మార్కులు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? స్టేజ్ 0 తప్పు అయితే నీకు స్టేజ్ 1 ఎలాగొచ్చింది? కాపీ కొట్టు అని అర్థం. సో నో మార్క్స్. ఇది రైట్ చేసి ఇది తప్పు చేసినా పర్లేదు, కానీ ఇది తప్పు చేసి ఇక్కడి నుంచి రైట్ చేస్తే మనకి మార్క్స్ రావు. సో స్టేజ్ 2 కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా డ్రా చేయాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ ఆల్. ప్లేన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎలా వచ్చినా మనం పొజిషన్ ఎలా పెట్టుకోవాలనేది మనకు తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఈ ఇనీషియల్ ఫిగర్ వేసి వదిలేయండి. ఎందుకనంటే 1 మార్క్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ని చూశాను నేను. సో ఆ 1 మార్క్ అయినా మనకి ఇక్కడ రావచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. సో జాగ్రత్తగా డ్రా చేయండి. ప్లేన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ప్లేన్స్ కంప్లీటెడ్. కమింగ్ టు సాలిడ్స్, ఇందులో డెప్త్కి వెళ్దాం. కమింగ్ టు సాలిడ్స్లో స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2 మన సబ్జెక్ట్ చెప్పుకున్నట్లుగానే చాలా యూనివర్సిటీస్కి ఆల్మోస్ట్ 70% యూనివర్సిటీస్కి స్టేజ్ 1 వరకే సిలబస్లో ఉంటుంది. స్టేజ్ 2 అనేది సెకండ్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి, ఫస్ట్ ఇయర్లో ఉండదు. సో స్టేజ్ 1 వరకు మనం నేర్చుకుంటే సాలిడ్స్ ఎనఫ్. స్టేజ్ 2 నెసెసిటీ లేదు. ఇంకొకటి సాలిడ్స్ టాపిక్ వచ్చేసరికి అండి, సాలిడ్స్ కొంచెం గీయటానికి టైం తీసేసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది సాలిడ్స్. కాబట్టి స్టేజ్ 2 ఒకవేళ ఇచ్చినా కొంతమంది అటెంప్ట్ చేయగలిగే వాళ్ళు ఎలాగో చేసేస్తారు, టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు. లేనోళ్ళు అనవసరంగా దీన్ని టచ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనే నా ఒపీనియన్. మీకు ఎలా ఉంటే అలా చేయండి, ఓకేనా. స్టేజ్ 1 వరకు బాగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి లైక్ డెవలప్మెంట్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్కి మనం స్టేజ్ 0 చూసుకుంటే చాలు, డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, డెవలప్మెంట్స్ అని, అలాగే సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అని. సెక్షన్ ఆఫ్ సాలిడ్స్కి మనకి స్టేజ్ 0 కావాలి, స్టేజ్ 1 కావాలి, 2 కావాలి. డెవలప్మెంట్స్కి మ్యాక్సిమం స్టేజ్ 0 వస్తే మనకి సరిపోతుంది. సో సాలిడ్స్ మనం స్టేజ్ 0, స్టేజ్ 1 నేర్చుకోవడం వల్ల మనకి 1 సాలిడ్స్ చాప్టర్ కవర్ అవుద్ది, 2 డెవలప్మెంట్స్ చాప్టర్ కవర్ అవుద్ది, 3 సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ చాప్టర్ కవర్ అవుద్ది. చాలా యూనివర్సిటీస్కి డెవలప్మెంట్ సెక్షన్స్ ఉండవు, వాళ్ళకి ఇది కొత్తగా ఉండొచ్చు, బట్ మీరు ఎంతవరకు నేర్చుకుంటే చాలు. ఏ యూనివర్సిటీస్కి అయితే డెవలప్మెంట్స్ అండ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు సాలిడ్స్ చాప్టర్ కంటే, అంటే లైక్ ఈ స్టేజ్ 2 మీద కంటే కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్స్ మీద, సెక్షన్స్ మీద పెట్టారనుకోండి, మనకి ఎక్కువ డెప్త్లోకి వెళ్ళొచ్చు, ఎక్కువ చాప్టర్ అంటే లైక్ ఇంకొక 2 చాప్టర్లు నేర్చుకున్నట్టుగా ఉంటుంది మనకి. ఐదర్ కొన్ని యూనివర్సిటీస్ కోసం నేను చెప్తున్నాను, సాలిడ్స్ నుంచి డెఫినెట్గా ఎస్సే ఇస్తాడు, లేదా కొన్ని యూనివర్సిటీస్లో ఈ రెండు ఎస్సేస్ కింద ఇస్తాడు. డెఫినెట్గా సాలిడ్స్ నుంచి 2 ఎస్సేస్ కంపల్సరీ. ఇది ఒకవేళ డెవలప్మెంట్స్ సెక్షన్స్ కనుక మీ సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంటే 2 ఎస్సేస్ కంపల్సరీ సాలిడ్ నుంచి. అది డైరెక్ట్ సాలిడ్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ 1 and 2 ఇవ్వచ్చు, లేదా 1 and 3 ఇవ్వచ్చు, లేదా 2 and 3 ఇవ్వచ్చు. కాబట్టి మనం ఇది ఒకవేళ నేర్చుకోకపోయినా ఈ 2 బాగా నేర్చుకుంటే మనకి డెఫినెట్గా 2 ఎస్ఎస్ మనకి కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్టేజ్ 2 మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించండి, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్స్ పెంచండి. కమింగ్ టు 3D టు 2D, ఈ టాపిక్ చాలామంది బాగుంది అనుకుంటారు, బట్ ఇందులో కూడా కష్టమైనవి ఇవ్వచ్చు. ఒకటి, కష్టమైన ఫిగర్ మనకి రాగానే చూసి ఫస్ట్ కంగారు పడిపోకూడదు. ఓకే, ఎంత పెద్ద ఫిగర్ అయినా అందులో ఉండేవి మినిమం షేప్స్ ఏంటో తెలుసా? ఓ రెక్టాంగిలో, ఓ ట్రయాంగిలో, ఓ సర్కిలో, లేదా ఒక క్యూబ్ లాంటిదో ఉంటుంది. ఇంతకు మించి వేరే షేప్స్ అనేవి మనకు కనబడవు, ఎందుకంటే హోల్ వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. కాబట్టి పెద్ద బొమ్మ ఏదైనా ఇవ్వనివ్వండి, అందులో మీరు చిన్న చిన్న భాగాలుగా చేసుకొని రెక్టాంగిల్ నాకు కనబడుతుంది, ఓకే ఫ్రంట్ వ్యూ తెలుసు, టాప్ వ్యూ తెలుసు, అది గీసేస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏదో షేప్ కనబడుతుంది, దానికి వేస్తాం. అట్లీస్ట్ ట్రై చేసి మినిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. 3D టు 2D పెద్ద ఫిగర్ కనబడుతుందని భయపడిపోకండి, పార్ట్లుగా చూస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. సో 3D టు 2D వరకు అంతా. 2D టు 3Dకి వచ్చేసరికి ఈ టాపిక్ కంప్లీట్గా నేర్చుకోవడానికి మినిమం 1 year పడుతుంది ఈజీలీ. 1 year తర్వాత కూడా దీంట్లో మాస్టర్ సంపాదించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఫ్యాకల్టీ చాలామందికి 2D టు 3D అనే టాపిక్ రాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకనంటే వాళ్ళు గీసేస్తారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వాళ్ళకి చేత కాదు. ఎందుకనంటే ఈ టాపిక్ తాలూకా డిఫికల్టీనెస్ అలా ఉంటుంది, మీ బ్రెయిన్లోకి దూరం ఎవరు చెప్పలేరు. కానీ ఒకటి, ఈ 2D టు 3D గీసేటప్పుడు నేను మీకు చెప్పిన టిప్ ఉంది చూసారా, 2 perpendicular లైన్స్ డ్రా చేయండి, 30 degree డ్రా చేయండి. 2D ఆబ్జెక్ట్ అవ్వగానే దాని నుంచి లెంత్, విడ్త్, హైట్ తీసుకోండి, దాంతో బ్లాక్ ఫామ్ చేయండి. అట్లీస్ట్ ఈ బ్లాక్ ఫామ్ చేసి ఏదో గీయడానికి ట్రై చేస్తే కనీసం మనకి 2 or 3 మార్కులు రావచ్చు.
అంటే ఇంకా బాగా గీస్తే బ్రహ్మాండంగా వేస్తారు. ఇది అసలు మేము కరెక్షన్ చేసేటప్పుడు ఈ టాపిక్ ఎవరైనా అటెంప్ట్ చేస్తే పొంగిపోతాం. ఏనంటే చాలా ట్రై చేసాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాడికి ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం. ఎందుకనంటే చాలా కష్టపడతారు. ఈ టాపిక్ మినిమం అటెంప్ట్ చేయడానికి 1/2 అవర్ టు 40 minutes పడుతుంది ఈ టాపిక్ అటెంప్ట్ చేయాలంటే. కాబట్టి ఒకవేళ మీరు ఇందులో ఇది బాగా నేర్చుకుంటే మీరు సింపుల్గా చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్కి అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ వ్యూ ఉంటుంది. పర్స్పెక్టివ్ వ్యూస్ ఇది అంటే దీంట్లో మళ్ళీ బర్డ్స్ ఐ వ్యూ, వార్మ్స్ ఐ వ్యూ, బగ్స్ ఐ వ్యూ అని 3 ఉంటాయి. అందులో మళ్ళీ వానిషింగ్ పాయింట్ మెథడ్ అని ఇంకో పాయింట్ మెథడ్ ఏదో ఉంటుంది. ఆ మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో అనవసరంగా పర్స్పెక్టివ్ మీద టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ మీరు పైన ఉన్నవన్నీ నేర్చేసుకుంటే దెన్ గో టు దిస్. ఒక విషయం చెప్తున్నాను చూడండి. అన్నం తినడానికి కూర్చున్నప్పుడు అన్నం చాలా ఎక్కువ ఉంటుంది, అంతా ఒకేసారి తినేం మనం, కొంచెం కొంచెం తింటాం. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, డ్రాయింగ్ కూడా అంతే. కొంచెం 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 తింటే అయిపోయింది అని అనిపిస్తుంది, మనకు తృప్తి రావాలి. మనం ఏంటంటే ఆ అమ్మయ్య కడుపు నిండింది, పర్లేదు ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోగలను నేను అనే ఒక తృప్తి రావాలి. ఇంకొకటి, చాలామంది ఫ్యాకల్టీ చెప్పినవి జస్ట్ ఆర్ఎల్స్ ఆన్లైన్లో చూసినవి ఆ క్లాసెస్ వరకు మాత్రమే అదే బౌండరీ, అమ్మయ్య నాకు నేర్చేసుకున్నాను నేను అయిపోయిందని అనుకుంటున్నారు. బట్ నో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. డ్రాయింగ్ వచ్చేసరికి చాలామంది వీడియోస్ పెట్టుకొని చూసేసి ఏదో మ్యాథమెటిక్స్ లాగా, సారీ ఏదో సైన్స్ లాగో దేనిలాగా అలా చూసేస్తారు. ఇది మ్యాథమెటిక్స్ లాగానే, మనం ప్రాక్టీస్ చేయకపోతే పని అవ్వదు. మీరు డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి ఎన్ని మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్. ప్రాక్టీస్ చేయగా 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 మీకు క్వశ్చన్స్ అలవాటు అయిపోయిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీ. సో మన అన్ని టాపిక్స్ కవర్ చేసుకున్నాం. ఫస్ట్, కెన్ ఐ పాస్ ద ఎగ్జామ్, కెన్ ఐ క్లియర్ ద ఎగ్జామ్? డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్. How to pass ED? You need to prepare. Then how to prepare? You need to carry a syllabus paper along with previous papers of your university that you shouldn't ask me or anyone else. నన్ను మీరు అడగకూడదు. చాలామంది సార్ మా ప్రీవియస్ పేపర్స్ పంపించండి అని అంటారు. ఐ డోంట్ నో విచ్ యూనివర్సిటీ యు ఆర్, ఆర్ ఎల్స్ ఈవెన్ ఇఫ్ ఐ నో యువర్ యూనివర్సిటీ, వై షుడ్ ఐ స్ట్రగుల్ ఫర్ యూ? నేను ఎందుకు కష్టపడాలి నీ కోసం? ఎగ్జామ్ నీది, ప్రీవియస్ పేపర్స్ నీవి, యూనివర్సిటీస్ నీవి. కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఎక్కడ దొరికితే ఏంటి, మీ లైబ్రరీలో దొరకవచ్చు, ఆన్లైన్లో దొరకవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు కూర్చొని సిలబస్ పేపర్ ఇది. ఇంకొకటి పెద్ద టిప్ చెప్తాను, ఇది అందరికీ యూజ్ అవుద్ది, ఏ సబ్జెక్ట్కైనా యూజ్ అవుద్ది. ఏంటంటే ఫస్ట్ ఓ పని చేయండి, ఓ టాపిక్ తీసుకోండి, దాన్ని శుభ్రంగా ప్రిపేర్ అయిపోండి. బాగా వచ్చేసాను కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రీవియస్ పేపర్ తీసి పక్కన పెట్టుకొని ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చాడో చూడండి. అది మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా? కనీసం 2 ప్రీవియస్ పేపర్లు అటెంప్ట్ చేస్తారనుకున్న ఆ టాపిక్ బాగా వచ్చినట్టే మడతెట్టి పక్కన పెట్టండి. దెన్ యూ విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ఓకే, విచ్ టాపిక్స్ అనేవి మీకే వదిలేస్తున్నాను, ఏ టాపిక్స్ అనేవి ఇప్పుడు చూసారు కదా మీరు. ఇది నేను చెప్పిన దాంట్లో మీ సిలబస్లో ఎంతవరకు కవర్ అయిందో అవి టిక్ పెట్టుకొని అవి మాత్రం పూర్తిగా ప్రిపేర్ అవ్వండి. 3 టాపిక్స్ ఆర్ 4 టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, కొంచెం కూడా వదలకూడదు. నేను ఇందాక చెప్పినట్టుగా బ్రాకెట్లో రాసినవి కూడా వదలకపోతేనే మీరు పూర్తిగా నేర్చుకున్నట్లు. జస్ట్ పాస్ అవ్వాలి అని అనుకుంటే చాలా ఈజీ అండి. మీరు అన్నిటిలో కొంత నేర్చుకుంటారు కదా, అది అక్కడికి వెళ్ళి అటెంప్ట్ చేసేటప్పుడు నీట్గా థిన్గా డ్రా చేయాల్సింది థిన్గా డ్రా చేసి, డార్క్గా డ్రా చేస్తే ఆటోమేటిక్గా పేపర్ బాగుంది. అడ్డమైన చెత్త అంటే రానివి కూడా, ఇప్పుడు ఆడు సర్కిల్ అడిగితే మీరు ఇలా గీసారు అనుకోండి, ఎవరికైనా మార్కులు ఇవ్వాలనిపిస్తుందా? అలాగే ఉంటుంది పరిస్థితి. సో చాలామంది ఆడు అడిగేదోటి వీళ్ళు గీసేదోటి అవ్వదు అక్కడ పని. మీరు సిలిండర్ అడిగితే లైక్ పిరమిడ్ అడిగితే ప్రిజం గీసినా ప్రాబ్లమే, అవ్వదు. పిరమిడ్ అడిగినప్పుడు పిరమిడే గీయాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ అలాట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.